అండ్ ఈ 4 క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీరు నా దగ్గర నుంచే సమాధానం, ఎందుకంటే ఒక అపాలజిస్ట్ కావాలి అని కిరణ్ గారు మరీ కోరుకుంటున్నారు కాబట్టి నేను తప్పకుండా సమాధానాలు చెప్తాను. ఈ రోజు కిరణ్ గారిని చూస్ చేసుకోమనండి. ఈ 4 క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ మీద వారు మరి నాతో డిస్కస్ చేస్తారో ఏంటో. లెట్ us do it on next Sunday. I understood that people are awaiting answer from my side only, నా నుంచే అనేది నాకు అర్థమైంది ఇప్పటిదాకా చూసిన దాంట్ నుంచి. సో కిరణ్ గారిని సెలెక్ట్ చేసుకోమని చెప్పండి ఈ 4 క్వశ్చన్స్ లో. అటు తర్వాత ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా 4 వీక్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారి క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 క్వశ్చన్స్ మీద నేను సమాధానాలు తప్పకుండా చెప్తాను. అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ కాదు, అవేమి టఫ్ క్వశ్చన్స్ ఏం కాదు. అపాలజెటిక్స్ లో మేము నేర్చుకున్నవే, అవన్నీ మేము ఎప్పటి నుంచో వింటున్నవే. కొత్తగా ఇప్పుడు ఈ క్లెయిమ్స్ 4 క్లెయిమ్స్ చూడగానే భయపడి పారిపోయి వెళ్ళిపోయి దాచుకొని తలుపులేసుకొని ఎక్కడికో పారిపోయి అంత జనరల్ గా చెప్పాలంటే అంత సినిమా లేవు సార్ ఆ క్వశ్చన్స్ కి. సింపుల్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. వీటి మీద బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ ఆల్ ఆర్ దోస్ బుక్స్ అండ్ వాట్ ఆల్ ఆర్ దోస్ ఆర్టికల్స్, ఇవన్నీ మేము చదివి ఉన్నాము. ఇవన్నీ పెద్ద అంటే ఏదో రాకెట్ సైన్స్ క్వశ్చన్స్ ఏం కాదు అవి. దే ఆర్ వెరీ ఈజీ టు ఆన్సర్. మరి మాతో డిబేట్ చేయడానికి కొంతమంది తహతహలు ఆడుతున్నారని విన్నాం. మరి వాళ్ళందరికీ ఈ రోజు డిబేట్ చేయడానికి ప్రేమపూర్వక సత్యపూర్వక మరి డిబేట్స్ లేకపోతే చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చర్చించడానికి ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తూ, అందుకే టైటిల్ కూడా పెట్టాం. మా ఛానల్లో డిబేట్ కి మేము సిద్ధమే, మీరు సిద్ధమేనా అని టైటిల్ పెట్టాం. ఇక బైబిల్ మీద కొంతమంది తహతహలాడుతూ కొన్ని ప్రశ్నలు వేస్తారని దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ ఎవరు కూడా మీరు డిబేట్ కి పిలిస్తే భయపడి పారిపోయి పిరికి వారు ఇక్కడ ఎవరూ లేరు. క్రీస్తునందు రోషం కలిగిన క్రీస్తు సైనికులుగా మేము ఎప్పుడు సిద్ధమే. మేము ఎప్పుడు వెనకడుగు వేసి ఎవరికి భయపడి మరి మేము ఆగిపోయే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఏ ఛానల్లో అడిసినా మేము పట్టించుకోం. నిజంగా డిబేట్ చేసే మనసే మీకు ఉంటే, మాతో చర్చించాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. జాన్ కోయ్య గారిని కానివ్వండి, లేకపోతే అనిల్ గారిని కానీ సంప్రదించండి, డిబేట్ చేద్దాం. ఈ రోజు మరి మేము మా ఛానల్లో డిబేట్ కి మేము సిద్ధమే, మీరు సిద్ధమేనా అనే టైటిల్ తో అనే థంబ్నెయిల్ తో మేము ముందుకు వచ్చాము. మా ఛానల్లో డిబేట్ కి మేము సిద్ధమే అని అంటే మేము ముగ్గురం కానీ ఇద్దరం కానీ ఒకళ్ళు కానీ ఎవరైనా సరే మా 3 ఛానల్స్ లో నా తరఫు నుంచి ఏకేడబ్ల్యూసి అపాలజెటిక్స్, జాన్ కోయ్య గారి తరఫు నుంచి డాక్టర్ జాన్ కోయ్య అపాలజెటిక్స్ ఛానల్, లేదా పాస్టర్ హనీ జాన్సన్ గారి తరఫు నుండి ఓబిసిసి ఛానల్లో, ఈ 3 ఛానల్స్ లో ప్రసారం అయ్యే విధంగా మాత్రమే మేము డిబేట్స్ చేస్తాము లేదా డిస్కషన్స్ చేస్తాము. అంతేకాని వేరే ఛానల్స్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ సమక్షంలో మేము డిబేట్స్ చెయ్యము. మరి ముఖ్యంగా నేను వేరే ఛానల్కి వెళ్ళను, వేరే ఛానల్లో డిబేట్ చెయ్యను. సార్ భాస్కర్ రాజు గారు, జాన్ కోయ్య గారు లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ రాజు గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఈ రోజు ఏమైనా పెడుతున్నారా మళ్ళీ? అదే ఈ రోజు పెడుతున్నారంటే మన ఇద్దరు మాట్లాడిన తర్వాత ఏదైనా ముందుకు వెళ్తుంది కదా సార్. మరి అదే పెడదాము. అయితే విషయం ఏంటంటే ఈ రోజు ఏం పెడదామంటే, మన కాపరి గారు హిందూ గ్రంథాలు వర్సెస్ బైబిల్ మాట్లాడదాం అని అన్నారు కదా. మరి లాస్ట్ లోనే అన్న మాట మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే చాలా మంది మాకు ఫోన్లు చేశారు, అన్న ఆ డిబేట్ జరిగితే బాగుంటుందని మా క్రైస్తవ సమాజం కూడా ఓకే అన్నారు. ఎందుకంటే మరి మనం చేసేది మన కోసం కాదు కదా సార్. డిబేట్ అందరూ ఒపీనియన్ తీసుకొని చేయాలి కదా. మరి దానికోసం మీరు ఏమంటారు హిందూ గ్రంథాలు వర్సెస్ బైబిల్ గురించి? ఇది కంప్లీట్ కాలేదు కదా ఇంకా. ఇది కంప్లీట్ అలా కాదు కంప్లీట్ కాదండి. కాపర్ గారు అది ఇచ్చారు, నెక్స్ట్ చేద్దాం అని అన్నారు కదా. నేను కావాలని నేను కూడా చెప్తున్నాను. పోతే ఇది కంప్లీట్ చేస్తే దానికి వెళ్ళొచ్చు. ఇదంటే కంప్లీట్ అంటే కనీసం ఈ నోవా ఫ్లడ్ కి సంబంధించిందే తేలలే కదా ఇంకా. నోవా ఫ్లడ్స్ చెప్పేశారు కదా సార్, మన వాళ్ళు ఇంకా చెప్పారు, తేలపడేయలేదు. మా వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు కదా సార్. దానికి కౌంటర్ రాలే కదా ఇంకా. కౌంటర్ ఎక్కడ వీళ్ళు మళ్ళీ కౌంటర్ ఎవరు సార్? ఆల్రెడీ చెప్పిన తర్వాత ఎలాగైతే ఏది తేలదండి. భాస్కర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆన్సర్ చెప్పారు, ఇంకా కౌంటర్ చేస్తా ఉంటే దీనికి చెప్పండి. లాస్ట్ టైం ఏదో పేపర్ చూపెట్టారు కదా, దాని గురించి కిరణ్ గారు ఏదో కౌంటర్ ఇస్తా అంటున్నారు. ఇంకా పేపర్ చూపెట్టాడు సార్, ఆల్రెడీ చెప్పేశారు. అన్ని వంశావళుల గురించి చెప్పారు, చూపించేదాన్ని అన్ని చెప్పారు. మళ్ళీ దాన్ని 2 ఎపిసోడ్లు చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఇంకా అది డిబేట్ అవ్వదు సార్. ఇంకా సాగు తీసుకొని ఉంటుంది. ఇప్పుడు జనాల మధ్యకి ఏమి ఇవ్వాలో 1 మినిట్ సార్, జనాల మధ్యకి ఏం చెప్పాలో వాళ్ళు వేసిన ప్రశ్న కానీ వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ మాట్లాడి మళ్ళీ దాన్ని మాట్లాడడం అంటే అది సమంజసం అనిపించట్లేదు. మరి ఏమంటారు చెప్పండి మీరు.
ఇప్పుడు లాస్ట్ టైం ఏదో పేపర్ ఏదో చూపెట్టారు కదా, దానికి కౌంటర్ ఇస్తా అని కిరణ్ గారు అంటున్నారు. మరి సార్ అది కౌంటర్ ఇంకా అయిపోయింది సార్. పేపర్ అనేది వాళ్ళు చెప్పినవన్నీ అయిపోయి ఇంకా 2 ఎపిసోడ్స్ చేస్తాం సార్. అది అవ్వలేదు అంటున్నారు వాళ్ళు. నేను నా వర్షన్ చెప్పట్లా, అవునవును వాళ్ళ వర్షన్ చెప్తున్నాను. మరి నా వర్షం వీళ్ళు ఏమంటారంటే మేము చెప్పేసామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అడగండి ఒకసారి ఏమంటారంటే అనిల్ గారు, జాన్కోయ్ గారు. అంతే అండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ క్వశ్చన్ అండి మా దృష్టి అది అవ్వలేదు అంటున్నారండి వాళ్ళు. కౌంటర్ ఇస్తా అంటున్నారు దానికి. మీరేదో పేపర్ చూపెట్టారు కదా. ఎంత ఇప్పుడు రెండు చేసామండి. 2 ఎపిసోడ్స్ పెద్ద ఎపిసోడ్స్ చేసాము. అంటే వాళ్ళు అలా మాట్లాడుతూ టైం వేస్ట్ అవుతుంది కదండి. అసలు ముందుకు వెళ్ళట్లేదు కదా. మీరు టైం వేస్ట్ ఎందుకు అనుకున్నారు దాన్ని? నాకు అర్థం కావట్లేదు. టైం వేస్ట్ అంటే మరి అలాగా అదే మాట్లాడుతూ వస్తున్నారు కదా. అంటే భాస్కర్ రాజు గారు ఆల్రెడీ వాళ్ళు చెప్పవలసినవన్నీ వంశవల్లి ఒకసారి మీరు ఆ 2 వీడియోలు ఎపిసోడ్ చూడండి సార్. పెద్దవారుగా వీళ్ళు చెప్పవలసినవన్నీ చెప్పారు. కిరణ్ గారు మళ్ళీ తిప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ అడగడం అంటే అది ఫులిష్నెస్ అవుతుంది నాకు తెలిసి. ఆన్సర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అన్ని చూపించారు, వంశవల్లి గురించి చెప్పారు. సో చెప్పవలసింది నోవా జలప్రలయం గురించి. అంటే కిరణ్ గారు అనుకునే ఆన్సరే రావాలంటే నేను ముందే అనుకున్నాం మనం. వారి దగ్గర ఏ ఆన్సర్ ఉందో వారు ఏది రీసెర్చ్ చేస్తారో అది ఆన్సర్ చెప్తారు. నేను అనుకునేటట్టు నాకు నచ్చినట్టుగా మేము అనుకునేటట్టు ఆన్సర్ రావాలంటే అది రైట్ కాదు కదా సార్. అది అలాగే ఉంటుంది. బేసికలీ డిబేట్ లో 2 రకాలు ఉంటాయండి. ఒక రకమైన డిబేట్లు ఏంటంటే మీరు మాట్లాడుకుంటారు, జనాలకు వదిలేస్తారు. అదో రకం. రోజు మీరు ఫస్ట్ దానికి వెళ్తున్నారు. జనరల్ గా నేను చేస్తే మాత్రం ఒక విషయం మొత్తం తేలేంత వరకు, ఒకటే పాయింట్ తేలేంత వరకు ప్రజలే తీర్పు ఇవ్వాలి సార్. నేను మాట్లాడతాను. భాస్కర్ రాజు గారు నేను ఒక 5 minutes మాట్లాడితే మీకు పాయింట్ చెప్పకుండా అంటే నేను ఒక పాయింట్ చెప్తాను, మీరే మాట్లాడతారు, మీకు ఇచ్చేస్తాను. ఏంటన్నా మనం ఏమనుకున్నాం అంటే, మనం ఏది మాట్లాడుకున్నా మనం డైరెక్ట్లీ చెప్పాం. ఇందులో గెలిచారు ఓడిపోయారని అన్నది కాకుండా మనం ఏం చెప్పాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. 2 ఎపిసోడ్స్ చేసాము, ప్రజలు నిర్ణయించుకుంటారు. మళ్ళీ దాని మీద మాట్లాడుకుని మనం కూర్చోవడం అంటే అది రైట్ కాదు. ఇప్పుడు మనం అనుకునేదే చెప్తున్నాను డిబేట్ లో. మనం ప్రజలకే వదిలేద్దామని మనం ఏ డిబేట్ లో మనం ఏదైతే ఫార్మేట్ అనుకున్నామో దాని మీద మనం మాట్లాడి దాని మీద మనం ముందుకు వెళ్తున్నాం. అలా 2 ఎపిసోడ్స్ అయిపోయాయి. వాళ్ళు అంటున్నారు మేము ఆన్సర్ చేసేసాం అని, వీళ్ళు అంటున్నారు మేము ఇంకా మేము అడుగుతాం అని అంటున్నారు. ఇప్పుడు మీరు తేలే వరకు అని అంటున్నారు. తప్పకుండా అది మనం అనుకుంటే చెప్పలేదు, మీరు కన్క్లూజన్ కి వెళ్ళిపోతున్నారు. మీరు అన్నారు కదా, అది నేను అంటున్నాను. సరే సార్, చెప్పాల్సింది చెప్పనియట్లేదు మీరు అసలు. చెప్పండి సార్, చెప్పండి, మాట్లాడండి. See, there will be generally 2 types of debates. ఒకరు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు ఖండిస్తారు, ఎదుటి వాళ్ళు మాట్లాడతారు, ఖండిస్తారు. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇది. సో అది మనం ఇప్పుడు చేస్తున్నాం, జనాలకు వదిలేస్తున్నాం. నేనే గనక డిబేట్ లో ఉంటే ఒక విషయం తేలేంత వరకు 2 పాయింట్కి వెళ్ళను. అది నా మెథడ్. ఇది నా మెథడ్ కాదు, ఇది యాక్చువల్ గా తర్కాన్ని బట్టి పోయే మెథడ్ ఇది. సో మనం ఫస్ట్ దానికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ దానికే స్టిక్ ఆన్ అవుదాం. ఇప్పుడు కూడా నో ప్రాబ్లం. నా మెథడ్ లో రావద్దు, మీరు ఫస్ట్ దాంట్లోనే వెళ్దాం. పోతే ఇక్కడ ఏంటంటే, మీరు లాస్ట్ టైం క్లోజ్ చేసేటప్పుడు ఏదో న్యూస్ ఆర్టికల్ చూపెట్టి నోవాకి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయని ఏదో పేపర్ చూపెట్టినట్టున్నారు. ఎవరు? అనిల్ చూపెట్టారు అనుకుంటా. సో దానికి కిరణ్ గారు కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నారంట. అది చెప్పారు నాకు, సార్ దాని మీద నేను మాట్లాడాలి అని. సో అది మాట్లాడిన తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా పాయింట్ ఉంటే ఇప్పుడు దాని మీద మాట్లాడదాం, నో ప్రాబ్లం. అయిపోయింది సార్, మీరు ఇంకా మాట్లాడితే సైలెంట్ గా ఉన్నాం. మీరు ఇప్పుడు ఓకే కౌంటర్ ఇస్తా అంటున్నారు దాని మీద. నేను అంటారు ఒక నిమిషం సార్, వాళ్ళు కౌంటర్ ఇస్తానంటారు సార్. ఉండండి, వీళ్ళు సమాధానం చెప్తారు, మళ్ళీ కౌంటర్ ఇస్తానంటారు. నేను ఒకసారి ఆలోచించండి. మరి వీళ్ళు ఎక్కడో ఆపుతారు, మళ్ళీ కిరణ్ గారు సాటిస్ఫై అవ్వలేదండి, మళ్ళీ దాన్ని ఎత్తుకొని కౌంటర్ ఇస్తారంటే అంటారు. మళ్ళీ రెండోసారి ఇదే జరుగుతుంది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడతో ఆగలేని వాళ్ళు అక్కడ వీళ్ళు చెప్పేసిన తర్వాత ఆగుతారు అని అనడానికి లేదు కదా. కిరణ్ గారు సాటిస్ఫై అవ్వరు. ఎందుకు ఎవరో చెప్తాను నేను. వీళ్ళు ఎన్ని చెప్పినా ఆయన మళ్ళీ నేను అడుగుతాను అంటున్నాడు. ఇప్పుడు 2nd ఎపిసోడ్ మళ్ళీ ఇప్పుడు 3rd ఎపిసోడ్ పెట్టినా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ 4th ఎపిసోడ్ కి మేము అది ఇంకా తేలలేదు, మళ్ళీ నేను అడగాలంటాడు ఆయన. అప్పుడు ఏంటంటారు? ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే చేయాలి, మీరే చెప్పాలి. నేను ఏమంటానంటే, ఓకే ఆయన సాటిస్ఫై అవ్వలేదు సార్, ఇప్పుడు ప్రశ్న వేస్తారంటారు, వాళ్ళు రెడీగానే ఉన్నారు, వీళ్ళు మాట్లాడతారు. ఇది ఎక్కడితో తేలుతుందా? మళ్ళీ వీళ్ళు ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎక్కడో వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆపుతారు. లేదు నేను మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వాలి, నేను దానికి సాటిస్ఫై అవ్వలేదు అంటారు కిరణ్ గారు. అప్పుడు మనం ఏం చేద్దాం? సో ఇప్పుడు మీ ఐడియా ఏంది మరి? మీరే చెప్పాలి సార్, మీరు ఏమనుకుంటారో చెప్తే దాన్ని బట్టి. మీరు ఆల్రెడీ ఒక ఐడియాతో నా దగ్గరకు వచ్చారు, మీ ఐడియా చెప్పండి. నేను ఐడియాతో రాలేదు సార్, దీన్ని కంక్లూడ్ చేద్దామని చెప్పడానికి వచ్చాను. నాకేం ఐడియా లేవు సార్. మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా హిందూ గ్రంథాలకు వెళ్ళిపోదామని, ఆల్రెడీ మీరే చెప్తున్నారు కదా ఐడియా. నేనేం ఐడియా చెప్పలేదు సార్, అక్కడ ఆపాడు ఆయన. ఎవరు? కాపర్ గారు అన్నారు, నేను అనలేదే. హిందూ గ్రంథాలు చేస్తే బాగుంటుంది కదా, మేము రెడీగా ఉన్నామంటే మీరు కూడా అన్నారు అన్నమాట. మేము రెడీగానే ఉన్నాము, మేము కూడా చేయాలనుకుంటున్నాను అన్నారు కదండి, అందరూ విన్నారు. దాని గురించి ఏం మాట్లాడుకోలేదు కదా మరి. మరి మాట్లాడుకుందాం, పోనీ దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు లైవ్ పెట్టండి, పెట్టేస్తే ఆ పేపర్ మీద ఏదో 5-10 minutes మాట్లాడతారంట వీళ్ళు చెప్పేస్తారు.
చెప్పిన ఏమని తర్వాత చెప్పేస్తారు హిందూ కాదు, గ్రంథాల చెప్పేస్తే మీద అయిపోతుందా? కాదు సార్, ఒక వీళ్ళు చెప్పేస్తారు క్లోజ్ చేసేస్తామా ఇక్కడికి? క్లోజ్ వాళ్ళు చేసి చెప్తారు, ఆన్సర్ చెప్పేస్తారు, వీళ్ళు కూడా చెప్పేశారు. అదేనండి ఆ, ఈ రోజు లైవ్ క్రియేట్ చేయండి. దాని మీద కిరణ్ గారు, పృథ్వీ గారు ఏదో మాట్లాడతారు ఆ పేపర్ మీద. అది మాట్లాడిన తర్వాత ఈ రోజు ఏం చేద్దామంటే మరి హిందూ గ్రంథాల మీద ఏం చర్చ చేస్తారు, దాని మీద మీరు చేసిన స్టడీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇంకోటి, హలో, హిందూ గ్రంథాల మీద మాట్లాడాలంటే నాకు తెలిసి కిరణ్ గారికి గాని పృథ్వీ గారికి గాని అంత పట్టు లేదు. అప్పుడు నేనే డిబేటర్ గా రావాల్సి వస్తుంది. తప్పకుండా సార్, మీరు ఇప్పుడు నేను వచ్చిన సంతోషం. moderator గా కాకపోతే ఉండండి. ఇక్కడ అంటే సార్ ఒక్క నిమిషం సార్, అనుకోవద్దు. మీకు పట్టు లేకపోయినా ఆయన ఏమన్నాడు, మీతో గ్రంథాల మీద మీరు చేయాలని అన్నాడు కదండి, మీ ఎదురుగా అన్నాడు కదా ఆయన. పట్టలేదని మీరు అంటున్నారు, మాకు అంతా తెలిసి ఆయన అంటాడు, మన ఎవరు కాపర్ గారు అన్నాడు కదండి. అదేనండి ఈ రోజు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాము. ఎవరు మాట్లాడతారు, ఎవరు మోడరేటర్ గా ఉంటారో డిసైడ్ అవుదాం ఇవాళ హిందూ Okay. గ్రంథాల మీద. అలాగే తప్పకుండా. నేనేమంటాను, మీరు అన్న మాటకి చిన్నది సార్. నేను చెప్తుంది ఏంటంటే, మీకు వాళ్ళకి అంత పట్టలేదని మీరు అన్నారు. కాపర్ గారు ఏమన్నారు, మేము చెయ్యాలని రెడీగా ఉన్నాం, మేము చేస్తాం ఆయన కూడా అన్నాడు కదా సార్, ప్రకటించాడు. పాయింట్ అర్థం కావట్లేదు. మేము అంటే అందరం ఇన్వాల్వ్ అవుతామల్లా, వాళ్ళిద్దరని కాదు. మేము ఆయన అని మేము ఆయన రెడీగా ఉన్నాము అని అన్నారు కదా, అది మనం. మేము సరే, ఇప్పుడు అంటే అందరం మనం ఈ రోజు వస్తామని. సార్ ఈ రోజు ప్రశ్న అన్నారు కదా సార్, అది అయిపోయిన తర్వాత ఎంతసేపు ప్రశ్న పెడదాం, మళ్ళీ దీంట్లోకి మనం ఒక నిమిషం అనిదాస్ గారు ప్రశ్న అవసరం లేదండి, అది ఆ టాపిక్ అయిపోయింది సార్. మళ్ళీ ప్రశ్న ఎందుకండి బాబు, అది అలాగా రిపీట్ అయిపోతుందండి. సార్ ఉన్న ఒక్క నిమిషం ఉండండి. అనిల్ గారు 1 minute రిపీట్ అవ్వకుండా ఉండడానికి నేను మాట్లాడతాను 1 minute. అనిల్ గారు ఏమంటారు సార్? సార్ ఇప్పుడు కిరణ్ గారు ఎలాగైతే ఒక విషయాన్ని తెగనివ్వకుండా 4-5 వారాలు లాగగలరో నేను అలాగే లాగగలను తెగకుండా. కానీ ఒక విషయాన్ని తెగదీయకుండా అలా సాగదీయటం మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఇప్పుడు ఒక టాపిక్ అనుకున్నాం, ఒక క్వశ్చన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ క్వశ్చన్ యొక్క పరిధిలోనే అవతల వక్తలు నిలబడలేదు అనేది క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే నోవాహు జలప్రళయానికన్నా ముందు ఇతర సాహిత్యాలలో నోవాహు జలప్రళయం యొక్క ప్రస్తావన ఉంది అని క్లెయిమ్ చేసినప్పుడు ఆ ప్రస్తావన ఏంటి, ఎవరు ప్రస్తావన చేశారు, ఏ కాలంలో చేశారు, వాళ్ళు ఎవరెవరైతే ప్రస్తావన చేశారో ఆ కథ ఏంటి అనేదే మాట్లాడకుండా 2 రోజులు అంటే 2 వారాలు 2 ఎపిసోడ్స్ వంశావళి దగ్గర ఆగిపోయారు. ఏమంటే అసలు ఆ వంశావళి అనేది అది విశ్వసించకపోవటం అది క్రిస్టియానిటీ మీద డిపెండ్ అయింది కదా. అది స్కిప్ జియాలజీస్ అని మేము నమ్ముతాము. అది ప్రతి ఒక్కళ్ళ పేరు రాసి లేదు అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఏది అడిగినా, ఏది ఎత్తినా, ఏది మాట్లాడినా ఇక జీనాలజీస్ దగ్గరే నిలబడిపోతున్నారు వీళ్ళు. కాబట్టి అది ముందుకు వెళ్ళదు, ఇంకా వెళ్ళదంటే వెళ్ళదు. మనం ఎన్ని మాట్లాడినా 100 ఎపిసోడ్లు మాట్లాడినా పోదు సార్, మళ్ళీ అక్కడికే వచ్చింది, అక్కడికే వస్తుంది. అందుకోసం ఏంటంటే అది పక్కన పెట్టి ఆదాము ఏం చేద్దాం అనేది దానికోసం ఆలోచిస్తే సేతు సరిపోతుంది. ఆదాము సేతుని కరెను, సేతు ఈనోసుని కరెను, అక్కడే అయిపోయింది అది. సో ఇప్పుడు మీరేమంటారు? నేనేమన్నాను సార్, మీరు జాన్సన్ గారు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, నేనేమంటాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి చూపెట్టి వదిలేస్తున్నారు, వాళ్ళు దాని గురించి మాట్లాడదాం అనుకున్నారు. అవునండి, మరి ఒక 15 minutes ఇస్తారా వాళ్ళకి? మనం ముందే ఏమనుకున్నాము, వాట్ ఎవర్ వి షో we will discuss about it and we will leave it to public. పబ్లిక్ వదులుదాం, నో ప్రాబ్లం. అంత దిమాగ్ లేని వాళ్ళు ఏం కాదు కదా సార్. అదే పబ్లిక్ ఎంత దిమాగ్ ఉందో తెలుసుకుంటారులేండి వాళ్ళు. మీరు ఆల్రెడీ టైప్ 1 డిబేట్ కి ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి నాకు ఇష్యూ లేదు. సో మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం అనుకున్నారు కాబట్టి నేనే వస్తాను. ఇంకా ఐ విల్ నాట్ బి ఎ మోడరేటర్. సో నో ఇష్యూస్. సో మరి మీరు ఏం చదివారు, ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మీకు ఎంత కాన్సెప్ట్ ఉంది సనాతన ధర్మంలో, అవన్నీ కూడా మనం మాట్లాడదాము. మీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏం చదువుకున్నారు అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అటువంటప్పుడు మరి బైబిల్ మీద డిబేట్ జరిగేటప్పుడు మేము అడగలేదు కదా కిరణ్ గారు ఏ కాలేజ్, నేను మాట్లాడుతున్నాను. కిరణ్ గారు ఏ కాలేజీలో సార్ నేను మాట్లాడతాను అని భాస్కర్ రాజు గారు ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు బైబిల్ ఎంత చదివారు, ఏం చేశారు, మీరు ఎంత మీకు తెలుసు అని ఈసారి మనం మాట్లాడుకున్నప్పుడు మేము కూడా ముందు మీకు చర్చ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇక్కడ అడగాలి నన్ను. అదే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకలాగా ఉండాలి కదా న్యాయం అనేది. ఇప్పుడు మీరు డిబేట్ చేసినప్పుడు వచ్చిన 1 minute సార్ 1 minute మీరు ఎవరైనా డిబేట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక కరుణాకర్ దగ్గర నుంచి తర్వాత ఎవరు లలిత్ కుమార్ మీరు అందరూ అంటే ఎవరు డిబేట్ చేసినా మీ రూల్ని ఇక్కడ ఫాలో అవుతాం మేము. మీరు ఎంతవరకు బైబిల్ చదివారు, మీకు ఎంతవరకు బైబిల్ వచ్చు, ఎవరు అడిగినా ఈసారి ఇక్కడి నుంచి మేము మాట్లాడినప్పుడు మీరే మాకు మంచి అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు ఎవరైనా బైబిల్ మీద డిబేట్ అన్నప్పుడు సార్ మీరు మాట్లాడదు, మీకే నెక్స్ట్ నన్ను మాట్లాడియండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు కూర్చున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము అది మాట్లాడలేదు. ప్రేమపూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని
మేము ప్రేమపూర్వకంగా సహోదర ప్రేమతోని ఓన్లీ ఆ ప్రశ్న అందరికీ తెలియాలి కదా అని. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక కుయుక్తిగా అనిపించింది సార్ భాస్కర్ రాజు గారు, తప్పుగా అనుకోకండి. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేయాలన్నది మీరు అడగడం, మా దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం మీరు మమ్మల్ని ప్రశ్నించడం, మరి ఇలా అనుకుంటే చాలా బాగుంది. ఇది నాకు చాలా నచ్చింది మీ పాయింట్. ఎందుకంటే నాకు తెలిసి బైబిల్ మీద మీకు ఎవరికి అవగాహన లేదు అని నేను అనుకోవచ్చు. మీరేమనుకుంటారు, వీళ్ళకి సనాతన గ్రంథం మీద అవగాహన వీరికి కూడా లేదు అని మీరు కూడా డిసైడ్ అవుతారు నాకు తెలిసి. అంటే నా ఒపీనియన్ సార్, పర్సనల్ ఒపీనియన్. డిసైడ్ అయ్యేది మీరు నేను కాదు కదా, జనాలు. అది ఇప్పుడు జనాల దగ్గరికి మనం మాట్లాడుకున్నప్పుడు సరే బైబిల్ గురించి నేను కూడా ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు నాకైతే ఓపెన్ గా చెప్పేస్తాను, అయితే బైబిల్ గురించి కాపర్కి కానీ అయితే కిరణ్ కానీ ఏం తెలియదు. మీరు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అనుకోవచ్చు అట్లా, మీరు అనుకోవచ్చు. వాళ్ళకి ఎంత తెలుసో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం సార్, సనాతన గ్రంథాల గురించి మాకెంత తెలుసో మేము ప్రూవ్ చేసుకుంటాం. అదే నేను చెయ్యాలి, చేస్తాం సార్. చెయ్యాలని మేము ఉన్నాం, చెయ్యాలి కాదు మేము చేయడానికి ఉన్నాం. మేము చేయడానికి ఉన్నాం సార్. మా ఉద్దేశం అది. సనాతన గ్రంథంలో ఉన్న సారం అంతా బయటికి తీసి చెప్పాలన్నది మా ఉద్దేశం. చెయ్యాలి, అది జరగాలి. ఇప్పుడు దాకా బైబిల్ డిబేట్లు కాదండి జరగవలసింది, బైబిల్ కాదు, ఇప్పుడు సనాతన గ్రంథాల మీద డిబేట్లు జరగాలి సార్. మేము మా ఉద్దేశం కూడా అదే. మేము రెడీ సార్, మేము రెడీ సార్. మీరు ఎవరి దగ్గర అడుగుంటారు, ఇప్పుడు మేము రెడీ అని చెప్తున్నాం కదా మీకు, ఓపెన్ గా రెడీ మేము. రైట్, ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేయండి. ఆ 15 minutes కిరణ్ గారు, పృథ్వీ గారు, లాస్ట్ టైం అనిల్ గారు ఏదో చూపెట్టిన పేపర్ ఆర్టికల్ ఏదో ఉంది, దాని గురించి 15 minutes మాట్లాడతారు. నెక్స్ట్ మనం హిందూ గ్రంథాల మీద వచ్చింది. మనము కొత్త విషయం మాట్లాడదాం అన్నప్పుడు మళ్ళీ పాత ఏదో ఒకతామంటారు ఏంటండి? ప్రజలు మాట్లాడుకుంటామని చెప్పి నేను మాట చెప్తాను. ఒకసారి కిరణ్ గారిని పృథ్వీ గారితో కూడా మీరు మాట్లాడి చెప్పండి భాస్కర్ రాజు గారు మాకు. అరే మేము ఆల్రెడీ నేను మాట్లాడానండి నిన్ననే. ఇప్పుడు అంటున్నామని చెప్పి చెప్పండి అంటున్నా. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, లాస్ట్ టైం ఎక్కడైతే వదిలేశారో దాని గురించి ఒక 15 minutes మాట్లాడేది ఉంది అని నిన్ననే చెప్పారు నాకు. జాన్ గారు, భాస్కర్ రాజు గారు, అసలు ట్రూ అయితే సార్ అక్కడ చెప్పి మళ్ళీ దీన్ని పొడిగించడం అనేది ఇది సమంజసం కాదండి. మీరు పెద్దవారిగా ఆలోచించండి. నేను అంటున్నాను ఇక్కడ మోడరేటర్ గా పెద్దవారిగా ఒక ఇంటలెక్చువల్ గా ఆలోచించండి. అయిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నేను 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతారంటే వీళ్ళు ఊరుకుంటారంటే మేము ఒక 20 నిమిషాలు చెప్తామంటారు. మళ్ళీ ఆయన ఊరుకోడు కదా వీళ్ళు చెప్పిన ఆన్సర్ కి. మీరు ఆలోచించండి ఒకసారి. మళ్ళీ వాళ్ళు ఏదో చూపిస్తారు. భయపడుతున్నారు అంతా. మీరు భయపడుతున్నారు సార్, మేం కాదు. అయిపోయిన దాన్ని మీరు మళ్ళీ మీరు భయపడుతున్నారు. ఆల్రెడీ 2 డిబేట్లు సార్, 1 minute భాస్కర్ రాజు గారు, 2 డిబేట్లలో వాళ్ళిద్దరు చెప్పవలసింది చెప్పారు కాబట్టి మీరు అవమానం పొందారు కాబట్టి దాన్ని ఏదో గెలకాలని మీరు మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తున్నారని అంటాను నేను. మీరు చెప్పలేకపోయారు కాబట్టి వాళ్ళిద్దరు ఆన్సర్ చేసేసారు కాబట్టి మళ్ళీ దాన్ని ఏదో ఎత్తి చూపాలని, మీరు అవమానం పొందారు కాబట్టి మీరు కరెక్ట్ గా మాట్లాడలేకపోయారు కాబట్టి వాళ్ళిద్దరు ఏదో ఎత్తి చూపాలని చూపించడానికి చేస్తున్నారు అని అంటాను సార్. మీరు ఏమంటారు? వాళ్ళే భయపడి చేస్తున్నారు ఈ పని. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఆన్సర్ చెప్పేశారు. మీకు అంత భయం ఉంటే నేనేం చేయలేనండి సార్. మీకు భయపడి మమ్మల్ని అంటారు సార్, మీరు భయపడుతున్నారు. డిబేట్ అయిపోయిన తర్వాత పెట్టండి కదా, ఏం పెట్టాలి సార్? మీరు పెద్దవారిగా మీకు ఒక నిజంగా మనస్సాక్షితో మాట్లాడండి మనస్సాక్షి. రెండు విషయాలు అక్కడ అయిపోయింది. ఆ రోజు మనం అనుకోరు, వినండి, రెండు విషయాలు అయిపోయిన తర్వాత మీరు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పాము. దాంట్లోంచి మళ్ళీ క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ వేసిన దాంట్లోంచి మళ్ళీ మనం సమాధానం చెప్పాము. అందులోంచి మళ్ళీ క్వశ్చన్ వేసేది ఏంది? ఎంతని సాగదీస్తారు? ఇట్లా ఎంతని సాగదీస్తారు అని అడుగుతుంటే భయపడుతున్నారు అంటారు. మరి ఎందుకంటే భయం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక 15 minutes అడుగుతున్నారండి సార్. అసలు డిబేట్ 10-15 నిమిషాలు అవుతుందా? మీరు అడగడం అసలు అది చాలా, అసలు మీరు మోడరేటర్ గా అలా అడగడం. మనం ఇద్దరం మోడరేటర్లేం కదండి, మనం ఒక 15 minutes నేను అంటున్నాను అలా అడగడం కూడా తప్పు అంటున్నాను సార్. డిబేట్ కాదు సార్, మళ్ళీ ప్రశ్నిస్తారు కదా. నేను అంటున్నాను ప్రశ్న వేస్తే ఇలా ఆన్సర్ చెప్పరేగా, వాళ్ళు వదిలేస్తారా? మరి మీ ఇష్టం. మరి అలాగే సార్, వాళ్ళు ప్రశ్న వేస్తాను అంటున్నారు, మళ్ళీ ఆన్సర్ టైం ఉంటుంది ఉండదా? చెప్పండి నాకు. హాఫ్ అన్ అవర్ తీసుకోండి. 45 minutes అయిపోతుంది కదా. ఓకే 15 నిమిషాలు వేసిన తర్వాత ఉండండి సార్. 15 నిమిషాలు ప్రశ్న వేసిన తర్వాత ఇలా అడగండి, సమాధానం చెప్పేస్తారు. ఒప్పించుకుంటారా? సమాధానం చెప్తారు. ఎండ్ చేసేద్దాం అక్కడ ఎండ్ చేసేద్దాం. ఏమని ఎండ్ చేస్తారు? తేలలేదు అని ఎండ్ చేసేద్దాం. ప్రజల మీద ఏం లేదని అంటే ఏమని ఎండ్ చేస్తారా? చెప్పండి సార్, మీ మనసులో మాట ఏమని ఎండ్ చేస్తారు? ఒక మోడరేటర్ గా చెప్పండి. ఇది అయిపోయింది, జనాల మీద వదిలేద్దాము, హిందూ గ్రంథాల మీద మాట్లాడతారంట, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడదాం. అలాగే సార్. ఇప్పుడు అన్నారు కదా ఇక్కడెక్కడితో వదిలేద్దాము, ఇది అయిపోయిందంటే అర్థం ఏంటి? జనాలు ఇంకా అంటే ఇప్పుడు దగ్గర 2 ఎపిసోడ్లు జనాల మీద మనం వదలలేదా? అదే మరి ఇప్పుడు
నాకేమనిపిస్తుంది అంటే నోవా జలప్రలయం ఒకటే పాయింట్ వాళ్ళు ఎత్తారు. నాకు తెలిసి కిరణ్ దగ్గర 15 పాయింట్స్ ఉన్నాయి. ఇది కాపీ అనేది ఫస్ట్ పాయింట్ లో ఒకటే దానికి మీరు కంక్లూడ్ చేయట్లేదు. ఇక మిగతాది జనాలు మీరు వీళ్ళు కిరణ్ ఒక నిరూపించట్లేదు. 15 కాదు 150 పాయింట్లు తెచ్చినా వాళ్ళిద్దరు ఏం కాకుండా కొట్టి పడేస్తారు. ఆల్రెడీ కొట్టి పడేశారు. కిరణ్ భయపడి అడుగుతున్నాడు. కిరణ్ మీరు పరువు పోతుందని అనుకున్నారా? అడుగుతున్నాడు. ఈ ప్రశ్న వినండి. ఆల్రెడీ రెండు ఎపిసోడ్ లో పృథ్వీకి కిరణ్ కి చాలా ధీటుగా సమాధానం చెప్పారు వీళ్ళిద్దరు. ఆ సంగతి మీకు అని కూడా మీరు తెలుసు. అనుకున్నారు అనుకోండి, అది మీకు కూడా తెలుసు. కాదు మీరు వాళ్ళు కవర్ చేయాలని మాట్లాడుతారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. అది మీకు కూడా నాకేం తెలుసు. తెలుసు చెప్పండి. మీకు కూడా తెలుసు. వాళ్ళిద్దరు చక్కగా ఏం తెలుసు? వీళ్ళిద్దరు కూడా చాలా చక్కటి సమాధానం చెప్పారు. నాకేం సంగతి మీకు తెలుసు తెలుసు చెప్పండి. సార్. మీకు నాకేం తెలుసు తెలుసు. పృథ్వీ గారు కానీ లేకపోతే అక్కడ కిరణ్ గానీ మంచి ప్రశ్న వేయలేకపోయారని వారు వేసిన అని నేను ప్రశ్నకి వీళ్ళిద్దరు అనుకున్నానని మంచి మీకు ఆన్సర్ అర్థమైందా? చెప్పారని సంగతి మీకు తెలుసు. అని మీరు మీరు అనుకున్నారు. ఒకప్పుడు ఏమన్నారు తెలుసు సార్? వీళ్ళు వేసిన ప్రశ్నకి నాకే అసలు ఏమన్నా అర్థం అవ్వలేదని అన్నారు. వీళ్ళు చెప్పిన ఆన్సర్ కి మీరు అన్నారు. చూడండి ఒకసారి ఏమన్నారు? వాళ్ళిద్దరు చెప్పిన సమాధానానికి నేనేం చెప్పాలి నాకు అర్థం అవ్వలేదు అన్నారు. మీరు చూడండి ఒకసారి. మనసులో ఏమనుకున్నామో కూడా మీకు జ్ఞానం ఉంది. గ్రేట్ అండి. సార్ ఓకే, ఏమో ఒక పని సార్ చేద్దాం మీరు- రండి. సార్, మీకు తెలుసు పెద్దవాళ్ళకి మీకు తెలుసు సార్. మీ రాహుల్ పెద్దవాళ్ళకి గాంధీ మీకు కూడా తెలుసు. ఇట్లాగే అంటాడు. ఈ ఎంత రాహుల్ చక్కటి గాంధీ కూడా సమాధానం ఇట్లాగే చెప్తుంటే వాళ్ళు ఆయన తిప్పుతారు సార్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు అని అనుకుంటున్నాను. మోడరేటర్ గా మీ వాళ్ళు కవర్ వదిలేద్దాం. చేయాలనుకోకండి సార్. అనిదాం సార్. నేను ఒక చెప్తాను. నేనైతే న్యాయంగా మాట్లాడతాను. నేను న్యాయం మాట్లాడతాను. మీరు న్యాయం చెప్పండి. ఇంకా మళ్ళీ అడుగుతున్నాను మీకు. ఇప్పుడు అనిదాం మళ్ళీ సార్. కిరణ్ ప్రశ్న ఏడు రైటా మీరు చెప్పండి సార్. న్యాయం చెప్పండి. కిరణ్ ప్రశ్న ఏడు రైటా అయిపోయిన ఎపిసోడ్ లో మళ్ళీ ప్రశ్న ఏడు కిరణ్ రైటా. ఒక పని చేయండి మీరు. మేము బైబిల్ మీద సమాధానాలు చెప్పలేము అని ఒక డిక్లరేషన్ ఇవ్వండి మన హిందూ మీకు చెప్పండి. సనాతన గ్రంథాల గురించి అడిగితే మేము పారిపోతామని మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి. మేము అడిగితే పారిపోతాం. మీరు మాకు రెడీ భయం అండి. ఎక్కువ అని కూర్చొని మీరు పెట్టుకోండి. పెడతారా? ఇప్పుడు ఓట్లు పెడతారా హిందూ గ్రంథాల మీద? మేము పెడతాం గ్రంథాల మీద మేము పెడతాం. రెడీ మేము పెడతాం. పారిపోకండి, భయపడకండి. ఓట్లు పెట్టు. ఆ తెగినంత వరకు మీరు అన్నారా లాస్ట్ వరకు మేము నిలబడతాం. మీ గ్రంథాలు తప్పని మేము ఒప్పిస్తాం. మీ తప్పని మీతో ఒప్పిస్తాం. ఓట్లు పెట్టు. ఇప్పుడు 2 ఓట్లు పెట్టు. 2 ఓట్లు పెట్టు. దేనికి ఓట్లు పెట్టి ఇప్పుడు పెడతాం? దేని మీద పెడతాం చెప్పండి. 2 o'clock అయితే మీరు 2 వరకు టైం ఇచ్చారు. 12కే పెడదాం రండి. నేను రెండు వరకు కాదు, 12కి పెడదాం రండి. పనులు ఉంటాయి. అది మరి మీలాగా మా పనులు ఉండవా సార్? మీలాగా ఇలా తిప్పుడు మాటలు నేను అన్నాను. మీరు 10 అన్నారు. మీరు 2 అన్నారు. నేను 12 గంటలకి పెడదామండి. కూల్ సార్. రాజు గారు, భాస్కర్ రాజు గారు సార్, కూల్ మనమేమి శత్రువులం కాదు. కూల్ పెట్టండి. 2 o'clock పెట్టండి. వస్తాను నేను. మాట్లాడితే మీరు భయపడిన లాలు, జడిచిపోయిన లాలు, భయపడి ప్రశ్నలు వేసిన లాలు, మళ్ళీ తిరిగేసి బైబిల్ గురించి చెప్పలేమని డిక్లరేషన్, మీ గ్రంథాల గురించి చెప్పలేమని మీరు డిక్లరేషన్ ఇవ్వండి, ఒప్పుకోండి. నేను అది మీ భయం. ఎక్కడ మేము అడుగుతామా, ఎక్కడ మీ మీదకి వచ్చి మీ గ్రంథాల గురించి అడుగుతాం భయం, వనికి చచ్చిపోతుంటారు. మాట్లాడితే బైబిల్ చదవడానికి అంట కాదు, వీళ్ళు గ్రంథాలు చదవడానికి వీళ్ళు మనకున్న కెపాసిటీ వీళ్ళు అడుగుతారట. న్యాయం ఉందా ఆయన మాట్లాడిన దాంట్లోనే? మన బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు మనం వాళ్ళు ఏమైనా అడిగామా? అది ధైర్యం, అది దొమ్ము. కాకపోతే ఏంటంటే తప్పించుకోవడానికి మీకు ఎంత తెలుసు, మీకు ఎంత వచ్చని మడత మాట్లాడమాట. భాస్కర్ రాజు గారు అది తప్పండి. మేము మడత మాట్లాడడం, మేము ధైర్యంగా వచ్చాం ముందుకి మా గ్రంథం మీద ప్రశ్నిస్తే. మరి మేము అడిగితే ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? భాస్కర్ రాజు గారు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వనికి చచ్చిపోతున్నారు? మీరు వినట్లేదు అసలు. మీరు మాట్లాడింది నాకు బాధ అనిపించింది. అందుకంటే మీరు కోపము కాదు, వ్యతిరేకత కాదు, బాధ అనిపించింది. 15 minutes వాళ్ళకి టైం ఇవ్వండి. మళ్ళీ ఎక్కడైతే లెఫ్ట్ ఆఫ్ చేశారో దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. మరి అలా మాట్లాడుకుంటే మీరు ఏమన్నారు సార్? భాస్కర్ రాజు ఉండండి, మరి అలా మాట్లాడితే బాగుంటుంది. మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి. మీరు పెద్దవారిగా మాట్లాడిన మాటేనా? బైబిల్ గురించి మీరు చెప్పలేమని డిక్లరేషన్, బైబిల్ గురించి చెప్పలేని వాళ్ళు అయితే 2 episodes ఎందుకు వచ్చి కూర్చుంటాం? మీకు ఎంత వచ్చి బైబిల్ వచ్చా, మీకు వచ్చాను ఉండండి. వాళ్ళకి బైబిల్ వచ్చారా అని మేము ప్రశ్నించామా? అడిగావా? జాన్ పయ్య గారు చెప్పండి. మోడరేటర్ ని మార్చే టైం వచ్చిందండి. మోడరేటర్ ని మార్చే టైం వచ్చేసింది. చేత కాకపోతే ఈ మాటలు మాట్లాడతారు భాస్కర్ రాజు గారు. మీరు భాస్కర్ రాజు గారు చేత కాకపోతే ఈ మాటలు మాట్లాడతారు. ఈ మాట మాట్లాడుతూ మోడరేటర్ నేను మారిపోతా ఆయన మారిపోతాడు అక్కడ. నేను ఒప్పుకుంటాను ఏంటి అక్కడ? నేను మారిపోతే ఆయన మోడరేటర్ మనం మార్చవలసిన టైం వచ్చింది. నేను ఎందుకంటే ద్వంద్వ స్వభావంతో ఉన్నాడు. వాళ్ళ పక్క సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, అంతేగాని న్యాయం మాట్లాడలేదు. ఈయన మోడరేటర్ ఈయన ఉండకూడదు. మోడరేటర్ మార్చే టైం మనకే వచ్చింది. చెప్పండి అన్నమాట. చెప్పండి. ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమవుతుందో లేదో నాకు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీ తెలివితేటలు వాళ్ళ దగ్గర చెప్పండి సార్, మాకు చెప్పకండి. మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం. మేము అందరికీ సార్ నేను ఒకటి అడుగుతాను సూటిగా, మీ గ్రంథాలు అనగానే ఎందుకు సార్ భయపడతారు? భాస్కర్ రాజు గారు నేను అడుగుతాను చెప్పండి. మీ గ్రంథాలు డిబేట్ అంటే కాల్ చేయండి. 15 minutes లాస్ట్ టైం ఎక్కడైతే వదిలేసామో మళ్ళీ దానికి వచ్చారు అంటే భయపడుతున్నారు. మీ భయం మాకు అర్థమైందే చెప్తాను. మీ భయానికి ఖచ్చితమైన సమాధానం. వనికి చచ్చిపోతున్నారు మీకు ఎందుకు సార్ డిబేట్? సార్ మీ వనికి చచ్చిపోతున్నారు మీకు ఎందుకు సార్ డిబేట్లు? నాకు తెలిసి భయపడిన మాత్రం మీకు డిబేట్ ఏంటి సార్? ఎందుకంటే డిబేట్లు ఆయన పెట్టేశారు. ఏదంటే పద్ధతి ఉండాలా? ఎందుకు భయపడదు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడతారు? ఆయన పెట్టేశారండి. ఓకే, అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్ కాదు అవేమి, టఫ్ క్వశ్చన్స్ ఏం కాదు. అపాలజెటిక్స్ లో మేము నేర్చుకున్నవే, అవన్నీ మేము ఎప్పటి నుంచో వింటున్నవే.
కొత్తగా ఇప్పుడు ఈ క్లెయిమ్స్ 4 క్లెయిమ్స్ చూడగానే భయపడి పారిపోయి వెళ్ళిపోయి దాచుకొని తలుపులేసుకొని ఎక్కడికో పారిపోయి అంత జనరల్ గా చెప్పాలంటే అంత సినిమా లేవు సార్ ఆ క్వశ్చన్స్ కి. సింపుల్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. వీటి మీద బుక్స్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ ఆల్ ఆర్ దోస్ బుక్స్ అండ్ వాట్ ఆల్ ఆర్ దోస్ ఆర్టికల్స్, ఇవన్నీ మేము చదివి ఉన్నాము. ఇవన్నీ పెద్ద అంటే ఏదో రాకెట్ సైన్స్ క్వశ్చన్స్ ఏం కాదు అవి. దే ఆర్ వెరీ వెరీ ఈజీ టు ఆన్సర్.